ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం ఈ డిజార్డర్స్ వాటిలో సెకండ్ పాయింట్ మనం చదువుకున్నాం, థర్డ్ పాయింట్ చదువుకున్నాం. Those who become strongly extroverted by the desire to impose the conclusions they have reached through their one-pointed mental focus upon their fellow men, this constitutes quite often the crux of the difficulty for the third and sixth grade people. కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా వాళ్ళ జీవితం గడుపుకొని ఉంటారు. అది వాళ్ళకన్నా కింద ఉన్నటువంటి వాడికంటే వాళ్ళ కొడుకులో లేదా వాళ్ళ మనవాళ్ళో లేదా వాళ్ళ శిష్యులు వాళ్ళకి అదే విషయం అదే విధంగా ఆచరింపజేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అది కొంత ఇబ్బంది కలిగించుతుంది వాడికి సైకలాజికల్గా. These people will be found ranging in consciousness all the way from well-meaning theologians and dogmatic doctrine found in particularly all schools of thought to the fantastic who makes life a burden to all around him as he seeks to impose his views upon them. వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళుగా ఉండవచ్చు, చాలా ఎంతో ఆ విషయంలో ఎంతో పురోగతి సాధించిన వాళ్ళుగా ఉండవచ్చు. ఉదాహరణకు వాడు ఫిజిక్స్ లెక్చరర్ ఏదో ఉన్నాడు, వాడు పిల్లవాడో వాడు ఎవడో ఉంటాడు, వాడు ఫిజిక్స్ రాదనుకోండి, అయినా నువ్వు ఫిజిక్స్ చదవాలి, ఫిజిక్స్ లేకపోతే నువ్వు ఇదే విధంగా మట్టి కొట్టుకుపోతావు అన్నట్టుగా ఉంటుంది. వాడు ఎలా అయినా సరే వాడు ఫిజిక్స్ నూరు పోయాలని వాడుకుంటుంది, వీడికి ఎలా అయినా సరే ఫిజిక్స్ వద్దురా నాయన అన్నట్టు వీడుకుంటుంది. వాడు చుట్టూతో ఉన్నటువంటి వాడికి వీడు ఒక చాలా ఇబ్బంది కలిగించేటటువంటి వాడిగా తయారైపోతాడు అని చెప్తున్నాడు. His views upon them, and the maniac who becomes so obsessed with his vision that for the protection of society he must be locked away. ఏమన్నారు? సొసైటీని వాడు చుట్టూతో ఉన్నటువంటి వాడిని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వీడిని నలుగురితో కలవనికుండా ఉండేటువంటి విధానం ఏదైనా ఉంటుంది ఆలోచించుకోవాలి. మించి ఇంకేం చేయలేం. వాడు చెప్తే వాడికి అర్థం కాదు. వాడు సిక్స్త్ రే పర్సన్, వాడు అనుకున్నదే కరెక్ట్, వాడనుకున్నదే ఇది అంటున్నదిగా ఉండిపోతున్నాడు మైండ్లో. వేరేవాడు జీవించేటువంటి విధానం తప్పనటువంటిదిగా ఉండిపోతుంది. అది నుంచి వాడిని ఏం చేయాలి? హీ మస్ట్ బి లాక్డ్ అవే. It will be obvious to you, therefore, how promising the outlook can be if educators and psychologists, particularly those who specialize in the training of young people, would teach them the needed care in the balancing of values, in the vision of the whole, and in the nature of contribution which the many aspects and attitudes make to the whole. This is of profound usefulness at the time of adolescence, when so many difficult adjustments require to be made. సో వీడు ఉదాహరణకి ఒక టీచర్ గారు ఉన్నారు, వాడి దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు వీడికి వాడి పిల్లల్ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే, వాడు సైన్స్ టీచర్ అయితే కేవలం సైన్స్ మాత్రమే వాడికి ఫోకస్ అయ్యేటటువంటిదిగా కాకుండా వాడు ఒక మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్గా పిల్లవాడు తయారవ్వాలి. మ్యాథ్స్ అడిగితే మ్యాథ్స్ చెప్పగలగాలి, సైన్స్ అడిగితే సైన్స్ చెప్పగలగాలి, సోషల్ అడిగితే సోషల్ మాట్లాడగలగాలి,
ఇలా ఒక మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్గా తయారవ్వాలి ఎప్పుడు కూడా. ఎవరైనా సరే అది కాదు సార్ నా ఫీల్డ్ ఇదండి, నా ఫీల్డ్ ఓన్లీ డాక్టర్, నేను ఇంతవరకు నేను చూసుకుంటానండి, వేరే విషయాలు నాకు అనవసరం అండి అని అనుకుంటే వీడికి ఇది అన్ఫిట్. డాక్టర్ అయినా వీడు ఏదైనా సరే వీడు మిగిలిన వాటిలో కొంచెం కొంచెం వాడు తెలుసుకోవాలి, మినిమం నాలెడ్జ్ ఇంకొంచెం వెళ్ళేది ఇంకొంచెం ఎక్స్ట్రా తెలుసుకోవాలి. అవును డాక్టర్ కదా అవన్నీ నాకు కంప్యూటర్ తోటి నాకేం పని, నేను అవన్నీ నేను ఎందుకు నేర్చుకోవాలి అంటున్నదిగా ఉన్నాడంటే వీడు సొసైటీలో అన్ఫిట్గా ఉండిపోతాడు. సో వీడు టీచ్ చేసేటప్పుడు వీడు పిల్లల్ని వీడు ఆ విధంగా వచ్చేటట్టుగా వీడు టీచ్ చేయాలి, కానీ వీడి సబ్జెక్ట్ మాత్రమే వచ్చేటట్టుగా వీడు టీచ్ చేయడం అంటున్నది కరెక్ట్ కాదు, అది చెప్తాను. In the vision of the whole and in the nature of contribution which the many aspects and attitudes make to the whole. This is of profound usefulness at the time of adolescence when so many difficult adjustments require to be made. It is too late to do this usually when a person is of adult years and has for a long period of time constructed his thought forms and brooded over them, and he is so identified with them that he has really no independent existence. కొందరు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి ఒకే దృక్పథం, ఒకే ఆలోచనగా, ఒకే విధానం, అంటే వన్ పాయింటెడ్నెస్ అంటారు చూసారా. ఆ వన్ పాయింటెడ్నెస్ ఇస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ, బట్ వన్ పాయింటెడ్నెస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ధ్యానం ఎప్పుడు కూడా వన్ పాయింటెడ్గా వెళ్తాం మనం, కానీ ఆ వెళ్ళేటువంటి విధానంలో తప్పులు ఉన్నాయి చాలా, అది జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, అది చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి ఎవడైనా సరే చిన్నప్పటి నుంచి ఒకటే ఒక విధంగా వాడి ఆలోచనలు ఏమిటో వాడు అదే ప్రతిరూపముగా అదే దృక్పథంతో వాడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనుకోండి ఎవడైనా, అప్పుడు వాడి సంగతి చెప్తున్నారు. నో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ద షటరింగ్ ఆఫ్ such a thought form or of a group of thought forms which are holding any man in bondage can result in such serious conditions that suicide, prolonged illness, or a life rendered futile through frustration can eventuate. వాడు అనుకున్నాడు, ఉదాహరణకు వాడు ఏదో పెద్ద బిల్డింగ్ కట్టాలనో లేదా వాడు ఇంజనీర్ అవ్వాలనో ఏదో అనుకుని అలా చిన్నప్పటి నుంచి తెచ్చాడు. పెద్ద ఏడుగురికి వాడు ఇంజనీర్ పాస్ అయ్యే టైంలో వాడు ఎందుకో వాడు ఎడ్యుకేషన్ మానేయాల్సి వచ్చింది. వాడు ఏదో వాళ్ళ తండ్రి ఉద్యోగంలో వీడు చేరాల్సి వచ్చింది, ఊరికనే ఉదాహరణకు అనుకుంది. వీడి ఉద్యోగం ఏమిటంటే వీడిది గుమాస్తా ఉద్యోగం, ఏదో ఆఫీస్లో గవర్నమెంట్ ఉద్యోగం. వీడు చిన్నప్పటి నుంచి అనుకున్నది ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. వీడు అది అవ్వలేకపోయాడు. వీడు ఒక మామూలు గుమాస్తాగానే అలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వీళ్ళలో చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది, క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద మైండ్. అది గుర్తుపెట్టుకోండి. అందు గురించి ఎప్పుడు కూడా ఇప్పుడు మల్టీ డైమెన్షనల్గా వీడు తయారవ్వాలి మానవుడు ఎప్పుడు కూడా, అని చెప్తున్నారు. ఓన్లీ టూ థింగ్స్ కెన్ రియల్లీ హెల్ప్. ఫస్ట్, ద స్టడీ లవింగ్ presentation of a wider vision which must be held before the man's eyes by someone who is so inclusive that understanding is the keynote of his life. ఎలా ఉందంటే వీడు ఎవడైతే వీడికి ఒక మంచి స్నేహితుడు ఉండాలండి. ఆ స్నేహితుడు ఎలాంటి వాడే ఉండాలంటే చక్కగా వీడికి ఒక మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ అంటుండేది నేను, తర్వాత అనేకమైనటువంటి విషయాన్ని వీడు చక్కగా అవగాహనలోకి తెచ్చుకునేటువంటి విధానం వాడికి దర్శింపజేసేటువంటి స్నేహితుడు వీడికి ఉండాలండి. అది ఒక దీనికి రెమెడీ. స్టడీ లవింగ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎ వైడర్ విషన్. సో నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే దాన్ని చక్కగా ప్రేమించగలిగేటటువంటి విధానం వాడికి అర్థమయ్యేట్టుగా వీడు చెప్పగలగాలి అని చెప్తున్నారు కదా. స్టడీ లవింగ్ ఆర్ సెకండ్లీ బై ద యాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్స్ ఓన్ సోల్. ఇంకొకటి ఏమిటి, వాడి యొక్క సోల్ ఆస్పెక్ట్ తోటి వాడికి లింకప్ ఏర్పాటయ్యేటువంటి విధానం వాడికి అనిపించండి. The first method takes much time and patience. The second method may be instantaneous in its effects, as in conversion, or it may be gradual breaking down of the walls of thought by means of which a man has separated himself off from the rest of the world and from his fellow men. The trumpets of the Lord, the soul, can sound forth and cause the walls of Jericho to fall. This task of evoking soul action of a dynamic character on behalf of an imprisoned personality, impregnably surrounded by a wall of mental matter, will constitute a part of the scheme of psychology which the future will see develop. భవిష్యత్తులో
ఇది ఆస్పెక్ట్ డెవలప్ అవ్వబోయేటువంటిది. ఇది ఒకటే సొల్యూషన్, బాగా గుర్తుపెట్టుకోండి. వాడికి సోల్ ఆస్పెక్ట్ తోటి ఎప్పుడైతే లింకప్ ఏర్పాటు చేస్తారో మీరు, సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అవ్వడం అంటే చక్కగా వాడికి వాడి దేనికైతే సంబంధించిన వాడో, ఇంకా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే వాడు ఏ రేకి సంబంధించిన వాడో, ఆవిడ సోల్ ఏ రేకి సంబంధించినదో ఆ రే యొక్క ఆస్పెక్ట్ వాడికి లింకప్ మీరు ఏర్పాటు చేసినప్పుడు, అప్పుడు వాడిలో ఈ అనేక రకాలైనటువంటి విషయంగా వాడు ఒకటే ఒక పాయింటెడ్గా ఉండి డిస్టర్బెన్స్ ఇదంతా ఉంది, ఇదంతా చక్కగా కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే వీడు ఈ భూమి మీద జీవించాలంటే వ్యాపారమే చేయాలి, వ్యాపారం అంటే మోసంగానే చేయాలి, ఇలాంటి భావనలతో వాడు అలా ఉంటూ ఉన్నాడు. ఆ భావములన్నీ కూడా వాడిలో పటాపంచలేకపోతాయి. చక్కగా వాడి వాల్స్ వాడికే కట్ ఆఫ్ అయిపోతాయి. ఈ మెంటల్ మ్యాటర్ తోటి ఏర్పాటు చేసుకున్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో వాడి భావం ఒకే ఒక భావంగా నిలిచింది వాడికి. ఏంటంటే ఇదే జీవితం, ఈ రకంగా జీవించిన వాడే సక్సెస్ఫుల్ అన్నటువంటిదిగా ఉంది. ఆ రకంగా వాడికి జీవించడం తప్ప అనేటువంటిది వాడుగా తెలిసేటువంటి మార్గం ఒక్కటి ఏంటంటే వాడు సోల్గా వాడు మేలు కాంచాలి. వాడు సోల్గా మేలు కాంచేటువంటి విధానం వాడికి దర్శింపజేయించారనుకోండి, లేదా వాడికి దర్శనం అయ్యేటువంటి విధానం వాడికి ఆ వాతావరణం వాడి దగ్గర ఏర్పాటు చేశారనుకోండి, ఇప్పుడు ఇంకా చక్కగా వాడికే తెలిసిపోతుంది ఇలా కాదు జీవించవలసినది, అలా అనుకున్నా నేను అప్పట్లో, కానీ అలా కాదు, ఈ రకంగా ఉండాలి అంటేది వాడికి తెలుస్తుంది. తద్వారా వాడు చాలా అన్ఫోల్డ్మెంట్ అంటేది వాళ్ళు జరుగుతుంది. తద్వారా వాళ్ళు అంటుంటే మెంటల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా వాడు క్రాస్ చేయగలిగిన వాడు అవుతాడు. ఇది మనకి ప్రధానంగా ఇచ్చినటువంటి సొల్యూషన్ ఈ ఆస్పెక్ట్కి. సో దీంతో మనకి ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్, మెంటల్ డిసార్డర్స్కి సంబంధించినటువంటి లెసన్ అయిపోయింది. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ది నెక్స్ట్ లెసన్, దట్ ఈస్ problems arising from meditation and its results illumination. వీటితోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెడిటేషన్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఇల్యూమినేషన్. దీంతో ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్స్, ఇవి చెప్తున్నారు ఈ లెసన్లో మనకి. ఇందులో ఏమని చెప్తున్నారంటే, అసలు ఇక్కడ మెడిటేషన్ అంటే ఏమిటి? మెడిటేషన్ అంటే వాడు తపస్సు చేశాడండి అంటారు కదా, వాడు ఇల్లు కట్టడానికి వాడు తపస్సు చేశాడండి అంటారు, లేదా వాడు ఏదో పలానా ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ రావడానికి వాడు తపస్సు చేశాడండి అంటారు కదా, ఆ ఆస్పెక్ట్ గురించి చెప్తాను. అంటే ఏంటి? ఓన్లీ వన్ పాయింటెడ్, వన్ గోల్ అంతే, ఇంక వేరేది లేదు వీళ్ళ ఉద్దేశం. అదే జీవితం, అదే నిత్యం, అదే ఒక్కటే అండి, వేరేది అది కాదు. నీకు నాకు ఈ ర్యాంక్ వస్తే పలానా కాలేజీలో వస్తుంది, ఆ ర్యాంక్ రాలేదనుకోండి ఇంక అయిపోయింది, లైఫ్ గోయింది అన్నట్టుగా ఉంటుంది చూసారా, దట్ ఈస్ వన్ పాయింటెడ్ అంతే. వాడు పగలు రాత్రి కలవరించిన అదే ఉద్దేశంగా కలవరిస్తాడు చూసారా, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఇక్కడ ఇస్తున్నటువంటి భావం అది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఆయన, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో దిస్ ఇస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఆఫ్ ఇంపార్టెన్స్. This restricts him and leaves out all contact with other areas of mental perception and induces an intense one-pointed mental stimulation of a particularly powerful kind. మిగిలిన అన్ని కూడా పక్క పెట్టేస్తాడండి వీడి లైఫ్లో, ఓన్లీ అదొక్కటే, వేరేదాన్ని అసలు కన్ను తెరిచి కూడా చూడండి అసలు వేరే వైపు, అది ఒకే ఒక్క ఐడియా, ఒకే ఒక్క భావం అంతే. ఆ ఐఐటిలో ర్యాంక్ రావాలి వీడికి అంతే, ఇంకా వేరేది పక్కన ఏంటి న్యూస్ ఏమీ వీడు పట్టించుకోవడం అంతే. అది ఒక్కటి దృష్టి ఉన్నటువంటి వాడికే సీట్ వస్తుందండి అంటారు వాళ్ళు. సో అదొక్కటి దృష్టి వీడు కలిగి ఉంటాడు చూసారా, వాడి గురించి చెప్తున్నాడు. One-pointed mental stimulation of a particularly powerful kind and which has no outlet except towards the brain via the desired nature. వాడికి అవుట్లెట్ ఏమిటి? ఓన్లీ బ్రెయిన్. అంటే ఏంటి? వాడు నిద్రపోతున్నా, లేచినా, పడుకున్నా, కూర్చున్నా, అన్నం తింటున్నా, ఏం చేస్తున్నా సరే, ప్రయాణిస్తున్నా, ఆ వన్ పాయింటెడ్నెస్కే ఉంది, అదే బ్రెయిన్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇంకా వేరేది అంతా కూడా క్లోజ్ అయిపోయింది వాటిలో. వాడు చిన్నగా చెప్తున్నాను. The meditation to which we shall refer is in this part of our study relates to mental focusing and attitude, which attempts to relate itself to that which lies beyond the individual's mental world. It is part of an effort to put him in touch with a world of being and phenomena which lie beyond. So which lie beyond అంటే ఒక అందనటువంటి విషయమునకై వీడు ప్రయత్నం చేయడం, దానికై వీడు జీవించడం అంటుంది దాని విషయంగా. I am phrasing this in this manner so as to convey the idea of expansion, of inclusion
and of enlightenment. Such expansions and attitudes should not render a man antisocial or incarcerate him in a poison of his own making. దానివల్ల వాడు ఏమైపోయాడు, వాడు యాంటీ సోషల్ అయిపోతాడు. ఏంటి వీడు ఫీలింగ్, ఐఐటీలో ర్యాంక్ రావాలి, ఇంట్లో మంచి ఒక పూజ భజన ఏదో ప్రోగ్రాం పెట్టుకుని ఒక గంట సేపు భజనలో పాల్గొంటే తప్ప, లేదా ఒక గంట సేపు భజనలో కూర్చుంటే వాడికి టైం వేస్ట్ అని వాడు ఆ సబ్జెక్ట్ చదువుకోవాలి. అందు గురించి వీడికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోవడము వాడు ఏదో చేస్తాడు. అది జరుగుతూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే వాడు యాంటీ సోషల్ అయిపోతాడు. సొసైటీ తోటి వాడు కట్ ఆఫ్ అయిపోతాడు. వాడికి ఏర్పడినటువంటి ఆ ఫీలింగ్లోనే వాడు ఉండిపోతుంటాడు. So a man antisocial or incarcerate him in a poison of his own making. They should make him a citizen of the world. They should induce him a desire to blend and fuse with his fellow man. They should awaken him to the higher issues and realities. They should pour light into the dark places of his life and into that of humanity as a whole. ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు యాంటీ సోషల్గా అవ్వకూడదు, ఎప్పుడు కూడా హ్యుమానిటీకి దగ్గరగా ఉండాలి. ఇటువాడికి ఏం కావాలో అది చేసి పెట్టగలిగేటట్టుగా ఉండాలి. అలా ఉంటే వాడు అనుకున్నటువంటి గోల్ వాడు రీచ్ అవ్వలేడండి. వాడు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలంటే వాడి మైండ్ చాలా బ్రాడన్గా ఉండాలి, చాలా వికసించి ఉండాలి. చదవగానే అది టక్కన బుర్రలో గడిపాలి, అది జరగాలి అక్కడ. ఆ పుస్తకం మాత్రంగానే వాడి దృష్టి ఉంటే సరిపోదు, అది చెప్తున్నారు ఆయన ప్రధానంగా. దే షుడ్ మేక్ హిమ్ ఏ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్. ఆ వన్ పాయింటెడ్గా ఉన్నటువంటి వాడు రేపు పొద్దున ఏం చేస్తాడు, వాడు ఐఐటి వస్తుంది, మంచి పోస్టింగ్ వచ్చింది, లేదా మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ వన్ పాయింటెడ్నెస్ అలవాటు అయిపోయిన వాడు ఏం చేస్తాడు, వాడు రేపు పొద్దున నేను అంటువంటి భావంలోనే ఉంటాడు తప్పితే వాడి కుటుంబానికి కూడా వాడు టైం స్పేర్ చేయకూడదు అని ఉండిపోతాడు. కుటుంబానికి ఏముందండి, ఏదైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళ పట్టుకు వాళ్ళు వెళ్ళొస్తారు డాక్టర్ దగ్గరికి, మనం తీసుకెళ్ళాలని ఏముందండి, అలాంటి ఇది వచ్చేస్తున్నాడు వాడు తెలియకుండా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 1.8నెస్ అలవాటు అయిపోయింది. 10 మందితోటి కలిసి జీవించడం, లేదా వైఫ్ ఫ్యామిలీతో గడపాలన్నటువంటి థాట్స్ వాటిలో లేవు, పోయింది వాడు. 1.8నెస్ చిన్నప్పటి నుంచి 1.8నెస్ అని అది వచ్చేసరికి ఫ్యామిలీతో వీడు కట్ ఆఫ్గా వీడు ఉంటాడు. లేదా మ్యాక్సిమం అంటే వాడి కుటుంబం అంతే, 4వ వాడు ఉండడు వాడి దగ్గర. వాడు నలుగురు, ఇంకా 5వ వాడు ఎవడు ఉండడు వాడికి. వీళ్ళు ఆ నలుగురే జీవిస్తూ ఉంటారు. పక్కన వాడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా వీడు వాడిని కేర్ చేయడు, వాడిని పట్టించుకోడు. ఎందుకు ఈ భావం వచ్చింది, ఎందుకు ఈ రకంగా ఉంటున్నాడంటే వాడు చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క పాయింటెడ్నెస్గా వాడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అందు గురించి పక్కింట్లో వాడికి సీరియస్గా ఉంది, వాడు హాస్పిటల్కి వెళ్తున్నారంటే వాళ్ళు 108 తెలుసుకుంటారులే, ఏదో వస్తుంది వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తారు. మనం వెళ్ళి మనం చేయగలిగేది ఏముంటుంది, వాళ్ళ రేపు అంతా ఈజీ అయిపోయింది. 108 ఫోన్ చేయగానే వాడు వస్తాడు, వాడు డైరెక్ట్ పేషెంట్ అడ్మిట్ చేసేసుకుంటాడు. మనం అక్కడికి చేయగలిగింది నేను లేదు, మనం పడుకుందాం పదా, మళ్ళీ పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ఎక్కడ అవుతుంది, రేపు ఎప్పుడో టైం కుదిరితే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తానులే, ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయకంటాడు. అంటే ఈ భావం వీడికి ఎందుకు కలిగింది అంటే చిన్నప్పటి నుంచి వీడిని ఐఐటి మాత్రమే చదవాలి, నువ్వు ఐఐటికి మాత్రమే నీ టైం కేటాయించాలి, వేరే దానికి నీ టైం కేటాయించకూడదు అని చెప్పి ఏర్పాటు చేశారు వాడు బుర్రకి. ఐఐటినే చదివాడు వాడు నిజానికి, చదివిన తర్వాత వాడు బుర్ర అయింది ఈ రకంగా తయారైంది. సో బేసిక్గా ఇది ఏ రకంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The problems which arise as a result of illumination are practically the reverse of those just considered. So, ప్రాబ్లమ్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటున్నది కలిగినప్పుడు అది జస్ట్ రివర్స్గా అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు వీడు చక్కగా మాస్టర్ శ్రీ గారి ప్రేయరు, గురు పూజలు ఇవన్నీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అది మాత్రమే వాళ్ళు మాత్రమే అంటున్న భావంలో వీడు ఉండిపోయాడు. కానీ 10 మందితో మనం ఒకళ్ళం అంటున్న భావం వీడిలో తగ్గిపోయింది. అది ఇక్కడ ఇబ్బంది. Nevertheless, they inject and constitute real problems, and because the intelligent people of the world are learning to meditate today on a large scale, they must be faced. Many things are inducing this turning towards meditation. Sometimes it is the force of economic circumstances which forces a man to concentrate, and concentration is one of the first steps in the meditation process. Sometimes it is brought about through the urge to creative work, which leads a man to in pursuit of some theme or subject for creative presentation. Whether men are interested only academically in the power of thought
or whether through a touch of vision, they become students of true meditation, either mystical or occult. The fact remains that serious problems arise, dangerous conditions appear, and the lower nature evidences in every case the need for adaptation to the higher impulses or demands, or suffers consequence of a difficult nature if it fails to do so. ఇప్పుడు హయ్యర్ నేచర్తో లింకప్ అవ్వకుండా కేవలం లోవర్ నేచర్ సంబంధించినటువంటి 1.8 వీడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకో, దానివల్ల ఏమవుతుంది, difficult situations may arise if it doesn't work. If it fails to do so, the necessary adjustment must be made on psychological, psychopathic and nervous difficulties will inevitably supervene. అలా లేకపోతే ఉదాహరణకు వీడు ఐఐటీలో ర్యాంక్ రావాలనుకున్నాడు, ఐఐటీలో ర్యాంక్ రాలేదనుకోండి, లేదా వీడికి ప్రమోషన్ వస్తుంది అనుకుని వీడు ఎంతో కష్టపడుతున్నాడు 5 ఏళ్ళగా, ప్రమోషన్ వీడికి ఇవ్వకుండా వేరే కులం వాడుకో వేరే మతం వాడుకో ఇచ్చి అయిపోయింది, రాత్రి కథ అంతా మారిపోయింది. దానివల్ల ఏమైపోయింది, వీడు 1.8ness అంటుండేది కాస్త వీడికి ఒక డిప్రెషన్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసేస్తాయి. అగైన్ let me remind you that the reason for this is that the man sees and knows and realizes more than he is able to do simply as a personality functioning in the three worlds, and so oblivious in any true sense to the world of soul activity. He was led in energies which are stronger than the forces of which he is usually aware. ఎలా ఉండాలంటే వీడు, ఎలా ఉన్నట్టు వీడు is that the man sees and knows and realizes more than he is able to do simply as a personality. వాడికి మించినటువంటి కష్టం, వాడికి మించినటువంటి యొక్క ఫోకస్ అంటే వాడు 1.8 వాడు పెట్టాడండి. ఉదాహరణకి వాడు 8 గంటలు చదవగలడు, వాళ్ళ తల్లి తండ్రి యొక్క ప్రోద్బలం లేదా వాళ్ళ యొక్క ఫోర్స్ చదివి వీడు ఏం చేసాడు, 8 గంటలు చదవగలిగాడు, 12 గంటలో 14 గంటలు చదవడానికి కూర్చుండిపోవడం, ఇలాంటి జరిగిపోవడం వల్ల వీళ్ళు తెలియకుండా 1.8ness అంటే ఆస్పెక్ట్ అంటే నిజానికి మెడిటేషన్ అంటే వీళ్ళు చేయడంలో కాన్సన్ట్రేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్ మనకి చెప్పింది అంటే వీడు చేసేటువంటి పని శ్రద్ధగా చేయాలి, వీడు దైవాన్ని వీడు ఆరాధిస్తున్నప్పుడు శ్రద్ధగా ఆరాధించాలి. ఉదాహరణకు శివుడికి అభిషేకం చేస్తున్నాడు అనుకో, చక్కగా శివనామ స్మరణలో వీడు మనసు నిలవాలి, దట్ ఈస్ ద బేసిక్ స్టెప్. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి కాన్సన్ట్రేషన్ ఏంటంటే వీడు ఈ ఇల్యూమినేషన్ ఏదైతే పొందాడో ఈ మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం వీడు అనుభవించిన తర్వాత వీడు ఏమయ్యాడు, వీడు అంటే వీడు అనుకున్నటువంటి మాస్టర్ అనుభవించిన తర్వాత మాస్టర్ సివి గారే హైయెస్ట్, ఇక వేరే దైవం వేరే గురువు అన్నటువంటి వాడు ఫోటో తీసి పక్క పెట్టేయండి అంట. సో అటువంటి విషయాలు కలిగినప్పుడు చెప్తున్నారు, అది విషయం. ఈ సింప్లీ యాజ్ ఎ పర్సనాలిటీ ఫంక్షనింగ్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అండ్ సో ఆబ్వియస్ ఇన్ ఎనీ ట్రూ సెన్స్ టు ద వరల్డ్ ఆఫ్ సోల్ యాక్టివిటీ. He has latent energies which are strong. వీడు ఎలా ఉండాలంటే వీడిలోకి అలా ఎనర్జీస్ వస్తూ ఉండేటువంటి విధంగా వీడు ఉండాలంటే, ఈ ఎనర్జీస్ వీళ్ళ చోట్ల నుంచి వీటిలోకి అలా ఎనర్జీస్ వచ్చి వీడి యొక్క ఫోర్స్ వీడిలో ఉన్నటువంటి ఈ ఎనర్జీస్ని డైరెక్ట్ చేస్తూ ఎనర్జీస్ని చక్కగా వచ్చినటువంటి ఎనర్జీస్ని చక్కగా వీడి ఫోర్సెస్ ద్వారా వీడిలో ఉన్నటువంటి ఫోర్సెస్ ద్వారా అది డిస్ట్రిబ్యూట్ అయ్యేటువంటి విధానం వీడు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. 1.8ness గా ఉన్నటువంటి వాడు చోట్ల ఉన్నటువంటి అనేక రకాలంగా ఉంటున్న ఎనర్జీస్ని వీడు పొందలేని వాడు అయిపోతాడు. They are intrinsically strong, though not as apparently the stronger, owing to the well-established habits and the ancient rhythms of the personality forces with which the soul energy is brought into conflict. వీడు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, వీడు చిన్నటువంటి జీవించినటువంటి స్థానం, ఇది వీడిలో ఒక కాన్ఫ్లిక్ట్ అటువంటిది క్రియేట్ చేస్తుంది, సోల్ నుంచి డైరెక్ట్ అవుతున్నటువంటి దానికి. This necessarily leads to strain and difficulty, and unless there is a proper understanding of this battle, dire results may be produced, and with these the trained psychologists must be prepared to deal. ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్కి పర్సనాలిటీ ఆస్పెక్ట్కిను ఇక్కడ ఒక క్లాష్ అంటున్నది వస్తుంది. ఎందుకు క్లాష్? అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ సోల్ ద్వారా ప్రవహింపబడుతుంటాయి.
కానీ వీడు ఏం చేశాడు, ఇంటికి ఉదాహరణకి 4 తలుపులు ఉన్నాయి. 4 తలుపులు చక్కగా తీసి పెట్టుకుంటే చక్కగా గాలి, వెలుతురు ఇవన్నీ బాగుంటాయి చక్కగా. అలా కాకుండా వీడు 3 తలుపులు మూసేసి ఒకటే తలుపుతోటి రావడం, పోవడం, చేయడం ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమైపోతాడు వీడు? పని కానీ, వీడు చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, చాలా ఇబ్బంది కలిగించేటువంటిదిగా ఉంటాయి. సో అది వీడియో సోల్ ఆస్పెక్ట్లో ఎప్పుడైతే ఇన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ వీడికి అందుతుంటాయో, దాన్ని ఒకే ఒక దానికి వీడు ఫోకస్ చేయడం అంటున్నదిగా వీడు పెట్టుకున్నప్పుడు దానిలో వాడు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ. అంటే వన్ పాయింటెడ్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద హయ్యర్ థింగ్ అది ఉన్నప్పుడు వీడికి లోవర్గా అనేకమైనటువంటి మంది వచ్చి వీడితో మాట్లాడిన, వీడితో చేసిన, ఎన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్ వీడు చదువుకున్నా, ఎన్ని రకాలుగా ఉన్నటువంటి విధానాలు వీడు చదువుకుని వీడు చేస్తున్నా, వీళ్ళు ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు, చక్కగా హాయిగా రిసీవ్ చేసుకుంటారు. ఉదాహరణకు బ్రెయిన్ చక్కగా మెచ్యూర్డ్గా చక్కగా ఉందనుకోండి, సైన్స్ టీచర్ అడిగినటువంటి ప్రశ్నలకు సైన్స్ టీచర్కి సమాధానాలు ఇస్తాడు, సోషల్ టీచర్ అడిగినటువంటి ప్రశ్నలకు సోషల్ టీచర్కి సమాధానాలు ఇస్తాడు, లాంగ్వేజెస్ వాటికి లాంగ్వేజెస్ సమాధానాలు ఇస్తాడు. అన్నిట్లోనూ వీడు పర్ఫెక్ట్గా వీడు నిలుస్తాడండి పిల్లవాడు. అలా నిలిచినటువంటి వాడికి A+ ర్యాంక్ వైజ్ వస్తుంది. అది కాదు భవిష్యత్తులో మ్యాథ్స్ ఒకటే ముఖ్యం, మ్యాథ్స్కి మాత్రమే ఫోకస్ చేసి మిగిలిన సబ్జెక్ట్స్ సరిగ్గా ఫోకస్ చేయలేదు అనుకోండి, ఏమంటాం మనం? మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదవాలిరా, ఏం కేవలం మ్యాథ్స్ ఒకటి చదివితే ఎట్లా, 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా అని అంటాం మనం. అది ఎట్లాగో జీవితంలో కూడా ఎప్పుడూ కూడా వీడి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వీడు ఏర్పాటు చేసుకున్న మిగిలిన విషయాల గురించి, మిగిలిన విధానాల గురించి చక్కగా బ్రెయిన్కి అన్ఫోల్డ్మెంట్ అంటున్నది ఉండేటువంటి విధంగా వీడు జీవించినప్పుడు కూడా ఒకే ఒక్క మార్గం, నేను ఏదో సాఫ్ట్వేర్ నా ఉద్యోగం, నేను ఏదో వెళ్ళేసి వస్తాను, నాకు ఇవన్నీ హోమియోపతి ఇవన్నీ నాకే కూడా వస్తాయి, నాకు అవన్నీ అవసరం లేదు, ఏదో సేవ చేయమన్నారా కావాలంటే ఏదో అన్నదానం ఏదో చేసేస్తాను నేను, ఇవన్నీ ఈ బుక్స్ ఇవన్నీ నాతో కాదు అంటున్నదిగా వీడు ఏర్పాటు చేసేస్తున్నాడు మైండ్లో. దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ మైండ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో చక్కగా ఒక సబ్జెక్ట్లో వీడి బ్రెయిన్ చక్కగా ఫోకస్ అవుతుంటే మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా చక్కగా ఫోకస్ అవ్వగలదు. ఇప్పుడు ఒక లైట్ ఉందనుకోండి, అది అన్ని వైపులా చక్కగా ప్రకాశవంతంగా వెలుగుని ప్రసాదించగలదు, కానీ ఒకవైపు మాత్రమే ప్రసాదిస్తుందా? కాదు కదా. అది ఎట్లాగో బ్రెయిన్ కూడా ఒక మైండ్ ఆస్పెక్ట్ కూడా ఆ విధంగా సంబంధించినటువంటి దీనికి ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ తోటి లింకప్ ఏర్పాటు అవుతుందో అప్పుడు చక్కగా చోట్లోకి ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ దిగి వస్తుంటాయి. చోట్ల నుంచి వీడికి సోల్ ఆస్పెక్ట్ ద్వారా వీడికి అందుతుంటాయి. అందుతున్నటువంటి ఎనర్జీస్ని వీడు వన్ పాయింటెడ్గా ఒకవైపే వీడు ఫోకస్ చేసేస్తే మిగిలిన ఎనర్జీస్ అవన్నీ కూడా వీడిలో చాలా గందరగోళం క్రియేట్ చేయడం, చాలా ఇబ్బందులు పాలవడం, వీడి యొక్క పర్సనాలిటీకి సోల్కి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివి ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. అది ఇక్కడ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Unless there is a proper understanding of the battle, dire results may be produced. With the type of and nature of concentration, with the theme of the meditation, I will not deal, for I am considering here only results and not the methods for producing them. Results and methods producing them. So జనరల్గా ఏవి కాన్సన్ట్రేట్ చేయాలి, ఏవి మనం చేయాలి, ఏ రకంగా చేయాలి, ఇలాంటి విషయాలు నేను చెప్పట్లేదు. ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో ఉదాహరణకి కేవలం మనకు అందు గురించే మాస్టర్ కేస్ ఈజ్ హైయెస్ట్. ఆయన కేవలం మన గురు పూజలు అంటే వేదికలో అన్ని ఫొటోస్ పెట్టుకోవడం అన్నటువంటిది ఇచ్చారు. సో దాట్ వీడు బ్రెయిన్ చక్కగా అన్ఫోల్డ్ అవ్వాలి. మాస్టర్ స్వీకరించినటువంటి యోగం చేయగలగాలి, లేదా రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి యోగాన్ని వీడు అవగాహనలోకి తెచ్చుకోగలగాలి, లేదా ఇంకెవరో బాబా గారు చెప్పినటువంటి సేవా కార్యక్రమము, ఇంకొకళ్ళు చెప్పినటువంటి విధానం ఇన్ని చక్కగా అన్ఫోల్డ్ వీడు బ్రెయిన్ చక్కగా నిలిచింది అనుకోండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సృష్టిలో వీడు. అదే ఇక్కడ విధానం మనకి ఇక్కడ చెప్తున్నాను. Suffice it to say that the man's efforts in meditation have opened a door through which he can pass at will into a new world of phenomena, of directed activity and of different ideas. He has unlatched a window through which light can pour in, revealing that which is and always has been existent within the consciousness of man, and throwing illumination into the dark places of his life, into other lives, and into the environment in which he moves. He has released within himself a world of sound and of impressions which are at first so new and so different that
he does not know what to make of them. His situation becomes one requiring much care and balanced adjustment. సో వీటిలో ఒకే ఒక్క డోర్ తెరుచుకోబడింది, ఒకే ఒక్క విండో కొంచెం అన్ఫోల్డ్ చేసుకున్నాడు, అన్పాయింటెడ్నెస్ పెట్టుకున్నటువంటి వాడు వీడు, ఒకే ఒక్క ఇది దాంట్లో ఉంటున్నటువంటి వాడు, వాడికి అందుతున్నటువంటి ఎనర్జీస్ని చక్కగా ఛానలైజ్ చేసుకోవడం అలాంటిది పోతుంది వాళ్ళు. ఒకే ఒక్క దీంట్లో ఉంటున్నటువంటి వాడు కొంచెం ఈ సోల్ నుంచి అందుతున్నటువంటి విధానాన్ని వాడిని చక్కగా అవగాహనలోకి లేకపోవడం చేత వాడు కొన్ని మానసిక ఇబ్బందులు ఇలాంటివి కలుగుతుంటాడు. సో ఇలా కలుగుతున్నప్పుడు వాడు దాన్ని ఏమని చెప్తాడంటే, he has unlatched a window through which light can pour in, revealing that which is and always has been existed within the consciousness of man. అలా ఉన్నటువంటి చక్కగా, సరే ఇన్నాళ్ళు నువ్వు ఐఐటికి చదువుకున్నావు కదా, ఒక 2 రోజులు నీకు జ్వరం వచ్చింది అనుకో, లేదా నువ్వు ఈ చదువుకి కొంచెం ఒక 2 రోజులు ఏదో దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకో మనసులో, నాతో రాను అంతే, ఈ 2 days నువ్వు కాసేపు బుక్స్ అని అక్కడ వదిలేసాను మీ ఇంట్లో, నాతో రా అని చెప్పండి, తిరుమలకు తీసుకెళ్ళండి జస్ట్ ఫర్ 2 days. స్వామి దర్శనం చేయించి మళ్ళీ వాడిని ఇంట్లో దింపి న్యాయం వాడికి, వాడి లైఫ్కి ఒక వెలుగు అనేటువంటిది ఒక ఇది అందింది వాడికి. అంతకుముందు దాంట్లోనే అలా తిరిగిపోతుంది బుర్రంతా, దానికి ఒక వెలుగు అనేటువంటిది అందేటప్పటికి ఇప్పుడు వాడి లైఫ్లో కొత్తదనం, కొత్త విషయం, కొత్త విధానం. ఏంటి ఇప్పుడు అలా అని చెప్పని అన్నారు ఊరికే ఆ 2 days నాకు టైం వేస్ట్ అయిపోయింది, నువ్వు నన్ను అనవసరంగా పిలిచావు, 2 days ఉంటే వీలైతే 4 chapters చదువుకునేవాడిని అంటాడు మొదట్లో. 4 రోజుల తర్వాత ఏంట్రా ఎలా ఉంది, నువ్వు 2 days వెళ్ళొచ్చాం కదా, చాలా బాగుంది సార్, అలా అసలు వెరీ ఎంజాయింగ్గా ఉంది ఆ 2 days, చాలా బాగుంది అంటుండేది అంటాడు. అంటే బ్రెయిన్, ఈ మైండ్ అంటుండేది ఒక చక్కటి అన్ఫోల్డ్మెంట్లో ఉన్నప్పుడు అది రిసీవ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ చాలా డిఫరెంట్గా. అలా కాకుండా ఒకటే ఒక పాయింటెడ్గా అలా వాడిని పొడిచేస్తున్నట్టుగా అలా చదివేస్తున్నాడు అనుకోండి, వాడు రాత్రి గురించి చదువుకుంటూ ఉంటాడు కొందరు. దానివల్ల ఏమైపోతుంది, వాడు ఇంకా సొసైటీకి ఇంకా యాంటీ సోషల్గా అయిపోతాడు. కొందరు వాడు రూమ్లో వాడు చదువుకోవాలని, మా పిల్లలు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదండి అందులోంచి మేడ మీద ఒక గది కట్టించేసారండి అయిపోయాడు. పొద్దున్న చదువుకున్నాడు, ఏమైపోతాడు వాడు పిల్లాడు, ఎవరికి కాకుండా అయిపోతాడు. ఇంట్లో తండ్రికి తల్లికో ఒంట్లో బాగోకపోతే నేను రాలే, నేను ఆఫీస్లో ఉన్నాను, మీకు డాక్టర్ ఫోన్ చేస్తా, ఆయన వచ్చి చూస్తారనో, లేదా మీ జాగ్రత్త అయితే మీరే జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి ఇది చెప్పేస్తారు. న్యాయమైంది కనుక అలాంటి విషయాలన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే బీజాలు ఇక్కడ నాటపడ్డాయి, అందుకే అక్కడ అలా రిజల్ట్స్ ఏర్పడతాయి, అది విషయం. సో వీడికి ఇల్యూమినేషన్ ఇంటూ ద డార్క్ ప్లేసెస్ ఆఫ్ హిస్ లైఫ్, ఇంటూ అదర్ లైఫ్స్ అండ్ ఇంటూ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ హీ మూవ్స్. కొంచెం విండో అంటుండేది తెచ్చినప్పటికీ చక్కగా వీడికి ఆ ఇల్యూమినేషన్ అంటుండేది కలిగింది. ఇది చక్కగా వీడి ఇంకో వాడి ఫ్రెండ్ కూడా వాడు చెప్తాడు, అరే ఒక్క 2 రోజులు నువ్వు కూడా వీలైతే వెళ్ళిరారా, నీకు అసలు చాలా చాలా మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటుండే వీడు చెప్తాడు. అలా ఉంటుంది. into the dark places of his life, into other lives, and into the environment in which he moves. He has released within himself a world of sound and of impressions which are at first so new and so different that he does not know what to make of them. His situation becomes one requiring much care and balanced adjustment. Your situation ఏంటి, one require much care and balanced adjustment. చక్కగా ఒక అడ్జస్ట్మెంట్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్డ్ వే. జాగ్రత్తగా వీడికి అంటే ఇది ఇంపార్టెంట్, చదువు అన్ఇంపార్టెంట్ అని కాదు ఇక్కడ ఎక్కడ మనం చెప్తున్నది. ఐఐటిలో వాడికి ర్యాంక్ రావాలంటే వాడు ఖచ్చితంగా కష్టపడి చదవాలి, కానీ వాటిల్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అవసరం. ఎందుకంటే రేపు పొద్దున ఐఐటి చదువుకున్న తర్వాత వీడు యాంటీ సోషల్గా తయారైపోతే అప్పుడు ఎవడు దానికి కారణం, ఎందుకు వీడు ఐఐటి ఇదయ్యాడా అంటున్నదిగా అనిపిస్తుంది వీడి కింద ఉన్నటువంటి ఉద్యోగులు కానీ వీడి కింద పనిచేస్తున్నటువంటి. కనుక వీడు యాంటీ సోషల్గా అవ్వకూడదు. సొసైటీకి కావాల్సినటువంటి చక్కగా చేసి పెట్టగలిగేటువంటి విధానం వీడికి అందాలి అంటే ఎప్పుడు కూడా సొసైటీలో చక్కగా వీడు అంటే వీడు ఒక బ్యాలెన్స్డ్ వ్యూ అంటుంది వీడికి ఎప్పుడు నిలవాలి అని చెప్పి. It will be obvious to you that if there is a good mental equipment and a sound educational training, that there will be a balanced sense of proportion as an interpretative capacity, patience to wait till right understanding can be developed, and a happy sense of humor. ఇది ఎప్పుడు కూడా
నిజమైనటువంటి విధానం, నిజమైనటువంటి దీనిలో వీడు వెళ్తున్నప్పుడు చక్కగా వీటిలో ఈ గుణాలు ఉంటాయి. అవి ఏమిటంటే చెప్తాను. దేర్ ఇస్ ఎ గుడ్ మెంటల్ ఎక్విప్మెంట్ అండ్ ఎ సౌండ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. గుడ్ మెంటల్ ఎక్విప్మెంట్ ఉండి సౌండ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అంటాడు. అంటే మంచి చక్కటి, అంటే వీడికి జీవితంలో వాడు ఐఐటికి వాడు చదువుకుంటున్నా దాంతోపాటు కొంత వాడిని హయ్యర్ థింగ్కి లింకప్ చేసేటువంటి ఎడ్యుకేషన్ కూడా వాడికి సైమల్టేనియస్గా వెళ్ళాలి. భగవద్గీత ఇలాంటిది ఏదైనా సరే. A sound educational training that there will be a balancing sense of proportion. అప్పుడు వీడికి బ్యాలెన్సింగ్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే జరుగుతుంది. అంటే దేనికి ఎలా జీవించాలి, ఎక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వదు అంటే తెలియాలి ఎప్పుడు కూడా. 2 = 2 × 2 = 4 లేదా 3 × 4 = 12 అనుకుంటే డైరెక్ట్ అలానే వీడు 1.8గా వీడు ఉంటే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి. కనుక వీటిలో బ్యాలెన్స్డ్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. ఉదాహరణకి ఏదైనా పని ఉంది, ఈరోజు అవసరమైతే ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఆ పనికి వీడు టైం కేటాయించగలగాలి. అది సహజంగా వాడికి తట్టాలి. ఆఫీస్కి సెలవు పెడితే కష్టం, నేను సెలవు పెట్టను, మీరు కాంటాక్ట్ వెళ్ళండి అంటే వీడు ఉన్నట్టు అంటే ఏంటి పొద్దున ఉద్యోగం వీడు. ఇవన్నీ కూడా అంటే సొసైటీలో ఏర్పడుతున్నటువంటి రిజల్ట్స్కి కాజెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది ఆయన చెప్తున్నారు. అండ్ ఇంటర్ప్రిటేటివ్ కెపాసిటీ, పేషెన్స్ టు వెయిట్ till right understanding can be developed. సో వీటిలో ఒక రైట్ అండర్స్టాండింగ్ అంటుండేది డెవలప్ అవ్వాలి. చక్కగా విధానం అంటుండేది వాడికి అందించాలి ఇక్కడ ప్రధానంగా. అండ్ హ్యాపీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేర్ హౌఎవర్ దీస్ ఆర్ నాట్ ప్రజెంట్ దేర్ విల్ బి అకార్డింగ్ టు ద టైప్ అండ్ ది sense of vision, bewilderment, a failure to comprehend what is happening, undue emphasis upon personality reactions and phenomena, pride in achievement, a tremendous sense of inferiority, too much speech, a running hither and thither for explanation, comfort, assurance, and a sense of comradeship, or perhaps a complete breakdown of the mental forces or the disruption of the brain cells through the strain to which they have been subjected. ఈ బ్రెయిన్ చాలా గందరగోళంగా తయారైపోతుంది. బివిల్డర్మెంట్, ఒక ఫెయిల్యూర్, ఒక చేతగాని తనం అనుకుంటుంది వచ్చేస్తుంది. ఏ ఫెయిల్యూర్ టు కాంప్రహెండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇక్కడ ఏం చేయాలి, ఎలా ఉండాలంటుంది వీడి బుర్రలో ఆ కనెక్టివిటీ పోతుంది. వాడు ఉద్యోగం వరకు వాడు హీస్ పర్ఫెక్ట్ అండి, నో డౌట్. బట్ విత్ రెస్పెక్ట్ అదర్ ఆస్పెక్ట్స్ హీస్ జీరో. ఇంటికి సంబంధించినంత మా వైఫ్ చూసుకుంటుందండి, నాకు టైం ఉండదు సార్, నేను చూసుకోలేను సార్, నాకు తెలియదు సార్. ఇంట్లో పిల్లవాడికి జ్వరం వస్తే ఏం చేయాలో వాడికి తెలియదు, అలా అయిపోతాడు. సో అవన్నీ వచ్చేస్తాడు. undue emphasis upon personality reactions and phenomena, pride in achievement, ఏదో వీడో చాలా గొప్ప ఇలాంటిది ఏదో వచ్చేస్తుంది తెలియకుండా. pride in achievement, a tremendous sense of inferiority, లేదా tremendous sense of inferiority అని వచ్చేస్తుంది. ఎందుకంటే 1.8 అది ప్రమోషన్ రాలేదనుకోండి, ఇన్ఫీరియారిటీ వీడిని అలా దించేస్తుంది. అది pride in achievement, sense of inferiority, too much speech, a running hither and thither for explanation, comfort, assurance, and a sense of comradeship, or perhaps a complete breakdown of the mental forces. పూర్తిగా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుగా ఉంటుంది. బ్రెయిన్ అలా అయిపోతుంది బ్రెయిన్ అని చెప్తున్నాను. Exhilaration is also sometimes found as a result of contact with a new world and a strong mental stimulation. Depression is as frequently a result based upon a sensed incapacity to measure up to the realized opportunity. డిప్రెషన్ అంటుంటుంది వస్తుంది ఒకసారి. అంటే ఇవ్వబడినటువంటి ఆపర్చునిటీని, ఇవ్వబడినటువంటి విధానాన్ని సరిగ్గా అవగాహన చేసుకోతే డిప్రెషన్ వస్తుంది. ఎందుకు ఇది నాకు ఈ విషయం ఇలా తెలియబడుతోంది అంటే విషయం తెలుసుకోవాలి. అంటే వీడు ఏదో ఐఐటీలో ర్యాంక్ అనుకున్నాడు, ఆ ర్యాంక్ రాలేదనుకోండి, వెంటనే వీడికి వచ్చేది ఏంటి, డిప్రెషన్. వీడు ఫ్రెండ్స్ అందరికి వచ్చేది వీడికి రాలేదు, డిప్రెషన్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా వీడు ఇదైపోతున్నాడు. Exhilaration is also sometimes found as a result of contact with a new world and a strong mental stimulation. ఒకసారి స్ట్రాంగ్ మెంటల్ స్టిమ్యులేషన్ అనేది అందరికీ చాలా ఎంతో ఆనందం అనేటువంటిది. అది అందలేదా అంతే దిగులు విచారంగా అయిపోతుంది. To measure up the realized opportunity, the man sees and knows too much. He can no longer be satisfied with the world measure of living, with the world satisfaction, and with the world idealisms. He has touched and now longs for the larger measures, for the new and vibrant ideas, and for the
broader vision. The way of life of the soul has gripped and attracts him, but his nature, his environment, his equipment, and his opportunities appear somehow to frustrate him consistently, and he feels he cannot march forward into this new and wonderful world. He feels the need to temporize and to live in the same state of mind as hitherto, or so he thinks and so he decides. So he thinks, so he decides. ఉదాహరణకి ఒక్కొక్కసారి చక్కటి ఎగ్జలరేషన్ ఆఫ్ ది మైండ్, చక్కగా ఎంతో ఆనందమైనటువంటి ఒక గురు పూజలో ఏదో అటెండ్ అయ్యాడు. చాలా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. అంత ఆనందం పొందాం కదా, అటువంటి కార్యక్రమాలు మళ్ళా నెక్స్ట్ మంత్ ఇంకో ఊర్లో గురు పూజలు ఉన్నాయి, వెళ్దామా అని అనేవాడికి వీడి మైండ్కి ఏమనిపిస్తుంది అంటే నిజంగా అది చాలా ఆనందంగా చాలా బాగుంది, కానీ మరి ఉద్యోగం ఇదంతా ఉంది కదా, దీనిలో నుంచి నేను గురు పూజలకు అటు ఇటు తిరిగేస్తే నేను ఈ జాబ్లో నేను కరెక్ట్గా కంటిన్యూ అవ్వలేను, లేదా నేను కరెక్ట్గా ఈ పని నేను చేయలేను. అందు గురించి అది అంత ఆనందం కలిగించింది అయినా వీడు దాని నుంచి దూరం అయిపోతుంది. అది జరుగుతుంది. సో హీ హాస్ టచ్డ్ అండ్ నౌ లాంగ్స్ ఫర్ ది లార్జర్ మెజర్స్, ఫర్ ద న్యూ అండ్ వైబ్రాంట్ ఐడియాస్. ప్రస్తుతం ఉంటుంటాడు వీడికి ఏమవుతుంది, వీడు వచ్చేటికి వీడు ఈ వన్ పాయింటెడ్నెస్ ఇలా వీడు వస్తున్నట్టుంటాడు. వీడికి ఒక కొత్త విధానం కావాలనుంటుంది, లేదా లైఫ్లో ఒక ఇది వచ్చేసింది. ఏమిటి, ఒక మినిమం ఒక ఇల్లు, ఒక వాతావరణం, ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడిపోయిన తర్వాత వీడికి ఇది కాకుండా ఇంకా ఏదో పొందాలనేటువంటిది ఇది అందుతుంది. ఎందుకు అందుతుంది ఆ పాయింట్? ఉదాహరణ వీడు చదువుకున్నప్పుడు వీడు ఏమనుకున్నాడు, చక్కగా ఐఐటి రావాలి అనుకున్నాడు, చదువుకున్నాడు, బాగుంది. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమనిపిస్తుందంటే ఏంటో తెలియని ఒక అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఎందుకు ఈ అసంతృప్తి మొదలైంది బాగా తెలుసుకోగలిగితే వాడి సోల్ నుంచి ఒక ఇంపల్స్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఈ ఇంపల్స్ అనేటువంటిది జనరేట్ అయినప్పుడు ఆ సోల్ అనేటువంటిది ఒక హయ్యర్ థింగ్కి వీడిని లాగుతూ ఉంటుంది. హయ్యర్ థింగ్కి లాగుతూ ఉన్నప్పుడు వీడిలో అదేదో దీనివలన కొంతవరకు వీడు ఆనందం పొందుతూ ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడికి కావాలనేటువంటి భావం వీడిలో కలుగుతుంది. ఆ ఆస్పెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. He can no longer be satisfied with the world measures of living, with the world satisfactions, and with the world idealisms. నువ్వు ఇదివరకు ఏమన్నావు, ఏదో అమెరికా వస్తే చాలని అనుకున్నావు కదా, మరి ఇక్కడ అమెరికాలో నువ్వు ఉంటున్నావు, ఇప్పుడు హాయిగా ఇల్లు కట్టుకుని ఉన్నావు, బాగుంది, మరి సంతోషంగా సుఖంగా ఉన్నాను అనిపిస్తుంది. లేదు, ఏదో ఒక తెలియనటువంటి ఒక ఇది ఫీల్ అవుతుంది. దట్ ఈస్ ఆల్ ద లింక్ ఆఫ్ ది సోల్ టు ద పర్సన్. ఆ స్టిమ్యులేషన్ అనేది అక్కడి నుంచి వస్తుంది, సోల్ నుంచి పర్సనాలిటీకి వస్తుంది. దానివల్ల ఏమైంది, వీడు ఏదో ఇది కావాలి కోరికలుగా ఇవన్నీ ఉన్నటువంటి వీడికి సంతృప్తిని ఆనందాన్ని ఇవ్వలేకపోతాడు. సో వీడిని అక్కడి నుంచి ఇంకో చోటికి వీడిని కదులుస్తూ ఉంటుంది. అది జరుగుతుంది. ఇక అది విత్ ద వరల్డ్ సాటిస్ఫాక్షన్ అండ్ విత్ ద వరల్డ్ ఐడియలిజమ్స్ హీ హ్యాస్ టచ్డ్ అండ్ నౌ లాంగ్స్ ఫర్ ది లార్జర్ మెషర్స్, ఫర్ ది న్యూ అండ్ వైబ్రాంట్ ఐడియాస్ అండ్ ఫర్ ది బ్రాడర్ విజన్. The way of life of the soul has gripped and attracts him, but his nature, his environment, his equipment, his opportunities appear somehow to frustrate him consistently, and he feels he cannot march forward into this new and wonderful world. ఈ న్యూ అండ్ వండర్ఫుల్ వరల్డ్లోకి వీళ్ళు వెళ్ళలేకపోవడం అంటే జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ వదిలేసుకుని, అమెరికా ఇవన్నీ వదిలేసుకుని అక్కడెక్కడో మనం తిరుమలలో వెళ్ళి 10 రోజులు ఉండొద్దాం అంటే వీడికి ఇక్కడ సెలవు ఇయ్యడు కదా, ఇక్కడ నుంచి అక్కడికి పోవడం ఇదంతా కష్టం, ఇదంతా జరగదు, కానీ అది వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేకపోవడం అంటున్నది ఉంటుంది. ఇది జరుగుతుంది. దాన్ని ఏమన్నంటే సో హీ థింక్స్ అండ్ సో హీ డిసైడ్స్. వీడు ఆ రకంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆ రకంగా డెసిషన్ తీసుకున్నాడు. These expressions which he has undergone as the result of successful meditation need not be along the line of recognized religious effort or produced by so-called occult revelation. They may come to him along the line of a man's chosen life activity, for there is no life activity, no vocational calling, no mental occupation, and no condition which cannot provide the key to the unlocking of the door into the desired wider world, or serve to lead a man to the mountain top from which the wider horizon can be seen and the larger vision grasped. సో ఎప్పుడైతే వీడు ఈ విధంగా జీవించడం చేస్తుంటాడు, చక్కగా ఒక మెడిటేషన్ అంటే వీడు ఒక హయ్యర్ థింగ్ లాగుతుందని అన్నాం కదా ఇక్కడ. దానివల్ల వీడు ఏమవుతాడంటే వీడు నెమ్మదిగా దీస్ ఎక్స్పాన్షన్స్ విచ్ హీ హాస్ అండర్గాన్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ మెడిటేషన్,
దేని చేత ఏర్పడింది? ఒక సక్సెస్ఫుల్ మెడిటేషన్ పనికి ఒక హయ్యర్ ఆస్పెక్ట్ కావాలి లైఫ్లో ఎప్పుడు కూడా. ఇవి మాత్రమే కాదన్నటువంటి భావం వాడికి స్టార్ట్ అయినటువంటి వాడికి నీడ్ నాట్ బి అలాంగ్ ద లైన్ ఆఫ్ రికగ్నైజ్డ్ రిలీజియస్ ఎఫర్ట్. వీడికి ఏర్పడినటువంటి భావం అంటే ఇంతకు ముందు వెళ్ళినటువంటి వాళ్ళ మార్గముగా వీడి మార్గం ఉండకపోవచ్చు. అంటే ఇంతకు ముందు వెళ్ళినటువంటి వాళ్ళు, ఇంతకుముందు ఆ మార్గంగా జీవించినటువంటి వాళ్ళు పెద్దలు, మహానుభావులు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, తండ్రులు, తాతలు, వాళ్ళు ఏదో చెప్తారు కదా, ఏదో ఆ విధంగా ఉండకపోవచ్చు వీడి యొక్క భావం. ఎలా ఉంటుందిట? ఆర్ ప్రొడ్యూస్డ్ బై సో కాల్డ్ అక్కల్ రివల్యూషన్. దే మే కమ్ టు హిమ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ప్లాన్స్ చూసన్ లైఫ్ యాక్టివిటీ. వీడి లైఫ్ యాక్టివిటీ ఏ విధంగా అయితే వీడు చూసన్ చేసుకున్నాడో దాంట్లో ఇది భాగంగా అయి నిలిచిపోతుంది. వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి మెడిటేషన్ ప్రాసెస్, వీడు పొందినటువంటి హయ్యర్ ఆస్పెక్ట్, ఇదంతా కూడా. ఫర్ దెర్ ఇస్ నో లైఫ్ యాక్టివిటీ, నో వొకేషనల్ కాలింగ్, no mental occupation, and no condition which cannot produce the key to the unlocking of the door into the desired wider world. సో ఇవన్నీ కూడా వీడి డిజైర్డ్ వైడర్ వరల్డ్ అనుకుంటుంది ఏదైతే ఉందో దాంట్లోకి ఇవన్నీ కూడా వీడిని కాకుండా వీడు ఒక విధానంలో వీడు వెళ్ళిపోతాడండి. చక్కగా అది చెప్తున్నాను. సో నో వొకేషనల్ కాలింగ్, నో మెంటల్ ఆక్యుపేషన్, డిజైర్డ్ వైడర్ వరల్డ్ అంటుంటే దానిలో నుంచి కాకుండా వీడు వెళ్ళే అంటే వీడు పొందినటువంటి మెడిటేషన్ ద్వారా వీడు పొందినటువంటిది ఏదైతే ఉందో ఇదన్నీ కూడా వీటిని అన్నింటినీ కూడా క్రాస్ చేసేసుకుని వీడు ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో వీడు వెళ్ళిపోతాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. Are served to lead a man to the mountain top from which the wider horizon can be seen and the larger vision grasped. A man must learn to recognize that his chosen school of thought, his peculiar vocation, his particular calling in life, and his personal trend are only part of a greater whole. వీడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం, వీడి యొక్క ఆలోచన, ఇదంతా కూడా మొత్తం ఈ సృష్టిలో వాడిది ఆలోచన ఒక భాగంగా వీడు దర్శించుకోలేదు. సో అందరూ వెళ్ళినటువంటి మార్గాన్ని వీడు వెళ్ళడం అంటుంది కాకుండా వీడు ఒకే ఒక మౌంటైన్ టాప్లోకి వెళ్ళి ఒక్కొక్క న్యూ హారిజన్గా వీడు తయారవుతాడు. అంటే అందరూ వాళ్ళ పూర్వీకులో లేదా వాళ్ళ పెద్దలో చూపించినటువంటి మార్గంగా వీడు దర్శనం కాకుండా ఉండవచ్చు. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి ఒక ఉద్దేశంగా వీడు ఇలా తయారు వచ్చాడు. అక్కడ సొల్యూషన్ రాకుండా ఉన్నాడు. ఇప్పుడు ఒక మెడిటేషన్ రెండు చక్కగా చేసుకోవడం అంటే చక్కగా జరుగుతుంది. ఈ మెడిటేషన్ రెండు చక్కగా చేసుకోవడానికి జరుగుతున్నప్పుడు చక్కగా వీడికి ఒక ఇల్యూమినేషన్ రెండు జరిగింది. ఈ జరిగినటువంటి విధానంలో వీడు ఒక ఉత్తమమైనటువంటి దానికి వీడు దర్శనం అయినప్పుడు ఆ విధానం వీడి యొక్క లైఫ్ ఈ రెండు కలిసి వీడు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకన్నా వీళ్ళ మార్గంలో ఉంటున్నటువంటి వాళ్ళకన్నా వీడిది కొంచెం భిన్నంగా వీడిది వెళుతున్నట్టుగా కనిపించవచ్చు. దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.